రైట్, బ్రేకింగ్ చూస్తున్నాం. ఇమాం మౌజాలు అలాగే బకాయిలు విడుదల చేస్తామన్నారు సీఎం చంద్రబాబు. ఏపీ ప్రభుత్వం తరపున విజయవాడలో ఏర్పాటు చేసినటువంటి ఇఫ్తార్ విందులో సీఎం పాల్గొన్నారు. ముస్లిం సోదరులతో కలిసి ప్రార్థనలో పాల్గొన్నారు ఆయన. ఇక అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేస్తున్నట్టుగా చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మైనార్టీలకు పెద్ద ఎత్తున సంక్షేమం అందించామన్నారు. మైనార్టీల మనోభావాలను కూటమి సర్కార్ గౌరవిస్తోందని చంద్రబాబు అన్నారు. ఆటోనగర్ ఏర్పాటు ద్వారా మైనార్టీలకు ఉపాధి కల్పిస్తామన్నారు. వక్ఫ్ బోర్డు ఆస్తులను కాపాడి ముస్లింల సంక్షేమానికి ఖర్చు చేస్తామని చంద్రబాబు పేర్కొన్నారు. కాకుండా అన్ని జిల్లాల్లో అన్ని నియోజకవర్గాల్లో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఇది ఒక విధంగా చెప్పాలంటే ముస్లిం సోదరులతో మమేకం కావడం, మీ మనోభావాలను గౌరవించడం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. రంజాన్ నెలలో దానం చేస్తే నిరుపేదలు కూడా పండుగ పూట సంతోషంగా ఉంటారనేది మహమ్మద్ ప్రవక్త మనకు బోధించారు. పేదలకు సహాయం చేయడమే ఖురాన్ సూక్తి. అందుకే నేను కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ ప్రభుత్వం వచ్చినటువంటి 21 నెలల్లో మైనారిటీ సంక్షేమానికి పెద్ద ఎత్తున చేశాం. నేను ఎప్పుడు కూడా ముస్లింల సోదరుల పక్షానే ఉంటా. ఎక్కువ కార్యక్రమాలు చేశామంటే దానికి కారణం మీలో ఉండే పేదరికం మిమ్మల్ని ఆర్థికంగా, రాజకీయంగా, సామాజికంగా పైకి తేవాలని ఆలోచన.